విశాఖలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఎంపిక చేసే పనిలో అధికారులు తలమునకలయ్యారు. దసరా నుంచి ముఖ్యమంత్రితో పాటు మరికొన్ని శాఖలు విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. దీంతో అధికారుల నివాసానికి, కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను ఎంపిక చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలనను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అయితే విశాఖ వస్తే ఇక్కడ వచ్చే అధికారులు నివాసం ఉండటానికి కానీ వాళ్ళ కార్యాలయాలకు సంబంధించి ఏంటనేది ప్రస్తుతం అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఈ నెల 24వ తేదీ నుంచి అంటే దసరా నాటి నుంచే పరిపాలన కొనసాగిస్తామని మంత్రివర్గ సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. ఈ కోవలో ముఖ్యమంత్రి నివాసానికి ఋషికొండ వద్ద కొత్తగా నిర్మిస్తున్న భవనాలను దాదాపుగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి అలాగే సాధారణ పరిపాలనా విభాగానికి సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా అక్కడి నుంచే పనిచేస్తాయి. ఇక 4 నుంచి 8 ప్రభుత్వ శాఖలు కూడా ముఖ్యమంత్రితో పాటుగా విశాఖకు తరలి వస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ కార్యాలయాలు ఎక్కడ ఉంటాయనే దానిపైన ప్రస్తుతం సందిగ్ధత నెలకొని ఉంటుంది. అయితే వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నగరంలోని ఐటీ సెజ్లో ఉన్న పలు ఐటీ భవనాలను వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో ఐటీ సెజ్ను ఏర్పాటు చేసిన సమయంలో అనేక ఐటీ పరిశ్రమలు ఇక్కడ కార్యాలయాలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. అయితే ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఉపాధిని కల్పించలేక కార్యాలయాలు నిర్వహించలేకపోయాయి. దీంతో చాలామంది ఇక్కడ ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలోనే అటువంటి భవనాలన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తించింది. ఆ గుర్తించిన భవనాల్లోనే వివిధ ప్రభుత్వ శాఖలను నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని దాదాపుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఉన్నత స్థాయి అధికారులు నివసించడానికి అవసరమైన భవనాలను కూడా ఇప్పటికే అధికారులు సమీకరించారని తెలుస్తుంది. ముఖ్యంగా ఋషికొండ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ బీచ్ రోడ్డులో ఉన్న భీమిలి వరకు కూడా ఉన్న పరిసర ప్రాంతాల్లో నిర్మించిన భారీ భవనాలను స్థాయిల వారీగా అధికారులకు కేటాయించేందుకు పూర్తి స్థాయిలో కూడా లాంగ్ లీజు ప్రాతిపదికన మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిర్మాణంలో ఉన్న భారీ అపార్ట్మెంట్లను కూడా గుంపగొత్తగా రాష్ట్ర ప్రభుత్వం లాంగ్ లీజుకు తీసుకునే ప్రయత్నాలను కూడా ప్రారంభించింది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎన్ని భవనాలు అయితే ప్రభుత్వం సేకరించిందో ఆ భవనాలకు ఆర్డర్ వైజ్గా ప్రయారిటీ వైజ్గా ఏ శాఖలు అయితే ముందు ఇక్కడికి వస్తున్నాయో ఆ శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు ఆ శాఖలకు సంబంధించిన అధికారులకు ఆయా అపార్ట్మెంట్లను ఆయా ఐటీ భవనాలను కేటాయించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి స్థానిక అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించి ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలని నిర్ణయించిన తర్వాత ఈ బీచ్ రోడ్డులో ఉన్న కార్యాలయాలన్నిటికీ కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఆ కోవలోనే ఆయా భవనాలను కూడా లీజుకు తీసుకోవటం, అలాగే ప్రభుత్వ భవనాలు అయితే తీసుకోవటం, ఇంకా ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఖాళీ ప్లేసులు ఉంటే వాటిల్లో కొత్త నిర్మాణాలను కూడా చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగానే ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. కొన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో నూతన భవనాలను బహుళ అంతస్తుల భవనాలను కూడా కార్యాలయాల కోసం నిర్మిస్తుంది. ఈ భవనాలు కూడా దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. జనవరి నాటికి పలు కార్యాలయాలకు సంబంధించి భవనాలు సొంత భవనాలే పూర్తిగా ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ప్రస్తుతం ఇక్కడ జిల్లా కార్యాలయాలుగా ఉన్న కొన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాలను రాష్ట్ర కార్యాలయాలుగా మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తానికైతే దసరా నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా 4 నుంచి 8 కీలక శాఖలు విశాఖకు తరలి వస్తాయని తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలిన శాఖలన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి నాటికే విశాఖకు తరలి వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న ఏర్పాట్లను చూస్తే తెలుస్తోంది. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, విశాఖపట్నం.